హిమాచల్ ప్రదేశ్ లాంటి పర్వత ప్రాంతాల్లో వర్షాకాలం చాలా భయంగా ఉంటుంది. ఆగకుండా వర్షాలు పడితే ఆకస్మిక వరదలు, కొండ చర్యలు విరిగిపడడం వంటి విపత్తులు సంభవిస్తూ ఉంటాయి. అలాంటి ప్రమాదాల్లో ఇప్పటికే ఎన్నో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్లో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. ఆ వర్షాల ధాటికి కొండ చర్యలు విరిగిపడుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక కుక్క అరుపు వల్ల 67 మంది ప్రాణాలతో బయటపడ్డారు. హిమాచల్ ప్రదేశ్లోని మండి జిల్లాలో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మండి జిల్లాలోని సియతి గ్రామంలో జూన్ 30వ తేదీ అర్ధరాత్రి సమయంలో ఒక భారీ కొండ చర్య విరిగిపడింది. అయితే అర్ధరాత్రి సమయం కావడంతో ఆ గ్రామస్తులందరికీ ఆ విషయం తెలియలేదు. అయితే ఒక ఇంట్లో 2వ అంతస్తులో నిద్రపోతున్న కుక్క ఆ విషయాన్ని పసిగట్టింది. ఆ కుక్క గట్టిగా అరుస్తూ యజమానిని నిద్రలేపింది. యజమాని అక్కడికి వచ్చి చూసేసరికి ఇంటి గోడకు పగుళ్లు ఏర్పడి నీళ్లు లోపలికి వచ్చేస్తూ ఉన్నాయి. అయితే వెంటనే అతడు అప్రమత్తమై అతడు ఇంట్లో నిద్రపోతున్న వాళ్ళందరినీ లేపేశాడు. తన ఇంటికి చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా నిద్రలేపి పరిస్థితి వివరించాడు. అందరూ సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. వాళ్ళు అలా వెళ్లారో లేదో ఆ గ్రామంపై మరో భారీ కొండ చర్య విరిపడింది. అయితే 4-5 ఇళ్లు తప్ప మిగతా ఇళ్లన్నీ కూడా నేలమట్టమైపోయాయి. ఎంతో ఆస్తి నష్టం సంభవించింది. అయితే ప్రాణ నష్టం తలెత్తకుండా మాత్రం ఆ కుక్క కాపాడింది. ప్రస్తుతం వాళ్ళందరూ పక్క గ్రామంలోని ఒక ఆలయంలో తలదాచుకుంటూ ఉన్నారు. అలా ఒక కుక్క అరుపు 20 కుటుంబాలకు చెందిన 67 మంది ప్రాణాలను రక్షించింది. ఆ విజువల్స్ చూసారా ఎంత భయంకరంగా ఉన్నాయో. అక్కడ అసలు హిమాచల్ ప్రదేశ్లో అసలు వర్షాకాలం వచ్చిందంటే ఎప్పుడూ భయంగానే ఉంటుంది. అక్కడ ఇప్పుడు వచ్చిన ఆ విపత్తు కారణంగా చూసారా, జస్ట్ కేవలం అక్కడున్న ఇళ్ళన్నీ కూడా నేలమట్టమైపోయాయి. కేవలం ఒక 3-4 ఇళ్ళు తప్ప మిగతా ఇళ్ళన్నీ కూడా కుప్పకూలిపోయింది. ఒక కుక్క అరుపు వల్ల ఎంతో మంది ప్రాణాలు మంచిగా కాపాడుకున్నారని చెప్పొచ్చు. అక్కడ ఒక కుక్క అరుపు అందరినీ కాపాడిందని చెప్పొచ్చు. అయితే మనకు తెలిసిందే మూగజీవాలకి అలాగే ప్రకృతికి ఒక సంబంధం ఉందంటారు కదా. అలా ఒక కుక్క అక్కడ వచ్చే విపత్తుని గ్రహించి తన యజమాని నిద్ర లేపడం వల్ల ఇంత పెద్ద సమస్య నుండి, ఇంత పెద్ద విపత్తు నుండి వాళ్ళు బయటపడ్డారని చెప్పొచ్చు. అలాంటి ప్రమాదాల్లో ఇప్పటికీ ఎంతో వందల మంది ప్రాణాలైతే కోల్పోయారు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్లో వర్షాలు భారీగా కురుస్తూనే ఉన్నాయి. ఆ వర్షాల ధాటికి కొండ చర్యలు కూడా విరిగిపడుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక కుక్క అరుపు వల్ల 67 మంది ప్రాణాలతో బయటపడ్డారని చెప్పొచ్చు. హిమాచల్ ప్రదేశ్లోని మండి జిల్లాలో కొన్ని రోజులుగా భారీ వర్షాలైతే కురుస్తున్నాయి. మనం రీసెంట్గా కూడా చూసాం హిమాచల్ ప్రదేశ్లో వరదలు సంభవించాయి. అందులో కొన్ని వందల మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. అయితే ఇప్పుడు మండి జిల్లాలోని సియాతి గ్రామంలో జూన్ 30వ తేదీ అర్ధరాత్రి సమయంలో ఒక భారీ కొండ చర్య విరిగిపడింది. అర్ధరాత్రి సమయం కావడంతో ఆ గ్రామస్తులు ఎవరికీ ఆ విషయం తెలియలేదు. అయితే ఒక ఇంట్లో 2వ అంతస్తులో నిద్రపోతున్న కుక్క ఆ విషయాన్ని పసిగట్టింది. ఇందాక మనం అన్నట్టుగా అసలు మూగజీవాలకి ఇలాంటి ప్రకృతి విపత్తులు ఏమైనా వచ్చినా కూడా ముందే అవి పసిగట్టే అంత స్వభావం వాటికి ఉంటాయి. అలానే ఆ కుక్క ఆ స్వభావంతో అలా విపత్తు వస్తుందని గ్రహించి అలా అరుస్తూ యజమాని నిద్రలేపేసింది. యజమాని అక్కడికి వచ్చి చూసేసరికి ఇంటి గోడ పగుళ్ళు వచ్చి నీళ్ళన్నీ లోపలికి వచ్చేస్తున్నాయి. వెంటనే అతను నిద్ర లేచి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నిద్రలేపి కూడా అప్రమత్తం చేశాడు. వాళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళారు. సో అలా వాళ్ళు వెళ్ళిన వెంటనే అక్కడ ఉన్న ఇళ్ళన్నీ కూడా ఒక్కసారిగా నేలమట్టమైపోయాయి. కేవలం ఒక 4-5 ఇళ్ళు తప్ప మిగతా ఇళ్ళన్నీ కూడా కుప్పకూలిపోయాయి. ఒక్కసారిగా వరద నీరు వచ్చేసిందని చెప్పుకోవచ్చు. ఆ ప్లేస్లో వాళ్ళు ఒకవేళ ఆ కుక్క కనుక అరవకుండా ఉండుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎంత పెద్ద నష్టం జరిగేది. 67 మంది ఇప్పుడు సురక్షితంగా ఉన్నారంటే కేవలం ఒక కుక్క అరుపు వల్లనే వాళ్ళందరూ బతికారని చెప్పొచ్చు మనం ఈ సంఘటన చూసి. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో వరదల కారణంగా ఎంతో మంది ప్రాణాలు అయితే కోల్పోయారు. మనం గతంలో కూడా చూసాం. ఇప్పుడు 67 మంది ప్రాణాలు కాపాడింది ఒక కుక్క అరుపు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇలాంటి విపత్తు వస్తుందని గ్రహించి యజమాని నిద్రలేపి, ఆ యజమాని ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ నిద్రలేపి మిగతా చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసి పక్కన సురక్షిత ప్రాంతాలకు వెళ్ళగానే ఆ కొండ చర్యలు విరిగిపడడంతో ఆ ఇళ్లలోకి అక్కడ కేవలం ఒక 3-4 ఇళ్ళు తప్ప మిగతా ఇళ్ళన్నీ కూడా నేలమట్టమైపోయాయి. సో ఒక కుక్క అరుపు ఎంతమంది ప్రాణాలని కాపాడింది.
కాపాడిందో మనం ఈ సంఘటన ద్వారా మనం గమనించవచ్చు. అయితే ఇలాంటి సంఘటనలు చూసి మీకేమనిపిస్తుంది? కమెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం డూ వాచింగ్ ఇట్స్ యూటీవీ ఛానల్. అండ్ అలాగే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుండే సోషల్ మీడియా నెట్వర్కింగ్ సైట్స్, సో వాటిని కూడా ఫాలో అవుతుండండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ వాచ్ ఇట్స్ యూటీవీ.